స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పిల్లరా, ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఈ విధంగా 2వ ఆదివారం మనమంతా ఈ యొక్క యూట్యూబ్ మొబైల్ ద్వారా మమ్మల్ని దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన్ని గౌరవించడానికి, ఆయన్ని మహిమపరచడానికి, తేజోమైనటువంటి దేవుణ్ణి మనం కొనియాడటానికి ఇది ఒక మంచి సమయం. దేవుడు మన మధ్య ఉంటున్నాడు. ఆయన సన్నిధి లోకమంతా కూడా మౌనముగా ఉండవలసిందే. ఆయన సన్నిధిలో ఈరోజు మన టాపిక్ అంశం కూడా మన యేసయ్య సన్నిధి. యేసయ్య మనతో ఉండాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ఆయనతో మనం ఉండాలని ఆశపడుతుంటున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానితోనూ అతడు నాతోనూ కలిసి భోజనము చేస్తాము అని కూడా దేవాతి దేవుడు సెలవిస్తుంటున్నాడు. పిల్లరా, ఆయన సన్నిధి ఉంటే మనం ఎలా ఉంటాం? ఆయన సన్నిధిని మనము ఏ విధంగా అనుభవించగలం? ఆయన సన్నిధిలో మన యొక్క ప్రవర్తనలు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం తప్పు చేసినటువంటి వాళ్ళమే. మనము జీవన శైలిలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటున్నాం. ఆ యొక్క పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో 30 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా మనం బ్రతికినప్పుడు వారి బ్రతుకంతా కూడా ఎలా ఉంటుందంటే ఏం సాధించినామని తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. పిల్లరా, ఆ యొక్క సన్నిధిని గురించే ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. ఆ యొక్క ముఖ్య అంశంలో ఏముంటుందంటే అబ్రహామును గురించి ఎక్కువగా ధ్యానం చేద్దాం. అబ్రహాము దేవుని సన్నిధిలో ఎలా ఉంటాడు? అబ్రహాము దేవుని సన్నిధిని ఎలా అనుభవిస్తాడు? అయితే దేవుడు ఒకసారి అబ్రహామును తిరస్కరిస్తాడు. అబ్రహామును పక్కన పెడతాడు. అబ్రహామును ఒకసారి శిక్షిస్తాడు. అది ఎలా అంటే నేను చెప్తున్నాను చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒక 3 వచనాలు చదువుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చాలా సిస్టర్, దేవుడు నిజంగా ఎంత సన్నిధిని గురించి ఆయన అబ్రహాముతో చెప్తున్న మాటలు. ఆయన సన్నిధిని దాటకుండా ఉండాలని, మొట్టమొదటిగా ఆయన సన్నిధిని వెతకాలని అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాము సన్నిధిలో నివసించాలని అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాము సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలని దేవుడు పదే పదే అబ్రహాముకు చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం. చూడండి, 12వ అధ్యాయంలో, ఆదికాండంలోనే 12వ అధ్యాయంలో ఆ యొక్క అబ్రహాముతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే 1వ వచనం నుంచి 4వ వచనం వరకు అర్థం వరకు చదువుకుందాం. యెహోవా నీవు లేచి. యెహోవా అంటే యెహోవా దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చాలు సిస్టర్, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే ఇంకా అబ్రహాముగా మారలేదు, అబ్రాముగానే ఉంటున్నాడు. అబ్రాముగా ఉన్నప్పుడు ఆ యొక్క
అబ్రాము ఒక ఊరిలో అంటే తన ఇంటి నుంచి తన తండ్రి ఇంటి నుంచి అని పక్కగా వ్రాయబడి చూడండి. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి అని ఖచ్చితంగా దేవాతి దేవుడు అక్కడ మాట్లాడుతుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు అబ్రాముతో మాట్లాడుతుంటున్నాడు. హారాన్లో కాపురం ఉండద్దు నువ్వు, నేను చూపించినటువంటి దేశానికి. అంటే ఆ యొక్క అబ్రహాము తండ్రి తెరాహు ఉంటున్నాడు. తెరాహు అబ్రహాము ఆ యొక్క చంద్రవంశాలకు చెందినటువంటి వాళ్ళగా ఒక అన్యులది పూజించేటువంటి ఆ చంద్ర దేవతను పూజించేటువంటి వారుగా అబ్రహాము ఉంటున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అబ్రహాము తండ్రి తెరాహు ఇద్దరు కూడా ఆ యొక్క విగ్రహములు తయారు చేసేటువంటి వారు. వారికి దేవుడు అంటే కూడా ఏమాత్రం కూడా తెలియదు. అటువంటి సమయంలో ఈ యొక్క అబ్రహాము ఆ దేవతలన్నిటిని తీసుకొని వెళ్తుంటున్నప్పుడు ఒక సంతకు వెళ్ళో లేకుంటే ఎక్కడికన్నా వెళ్ళి కొన్ని చోట్ల అమ్మేటువంటి వాళ్ళు. అబ్రహాముకు ఒక ఆలోచన వచ్చేది. అబ్రహాముకు ఏమని, అయ్యో మనము మనుష్యులను దేవుళ్ళను చేయటం ఏమిటి, దేవుళ్ళు మనుషులను చేయాలి కానీ మనుషులు వెళ్ళి దేవుణ్ణి చేయడం ఏంది అని ఒక చిన్న ఆలోచన తట్టేది. తర్వాత ఇంకొకసారి అలాగే వెళ్తున్నప్పుడు ఒక విగ్రహం కింద పడినప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని చూసి అయ్యో దేవుడు కింద పడిపోయినాడే, ఎలా ఈ దేవుడిని కింద పడితే మనమే తీసి పెట్టాల్సి వస్తుంది. ఆయన మాట్లాడేవాడు కాదు, కళ్ళుండి చూసేటువంటి వాడు కాదు, ఆయన ముక్కుండి వాసన చూసేటువంటి వాడు కాదు, ఆయన నోరుండి మాట్లాడేటువంటి వాడు కాదు. అయితే దేవుడు అనేటువంటి వాడు మా బాగోగులు చూడాలి కదా, మమ్మల్ని పరిశీలించాలి కదా, మేము ఏమై ఉండాలో మమ్మల్ని సృష్టించిన దేవుడు మాతో ఉండాలి కానీ మేము ఏంది మేము దేవుణ్ణి తెలియకుండా ఉన్నట్టు మేము చేయడం ఏంది, దేవుణ్ణి మేము అవి అమ్మడం ఏంటి అని ఒక ఆలోచనలో అబ్రాము పడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది గమనించినటువంటి అంటే అప్పటికే మోయాబీలు ఉంటున్నారు, అప్పటికే ఐగుప్తీయులు ఉంటున్నారు, అప్పటికే కనానీయులు ఉంటున్నారు, అనేక మంది కనాను దేశంలో కానీ కొన్ని చోట్ల ఆయా ప్రదేశాల్లో జీవిస్తుంటున్నారు. వాళ్ళు ఆ యొక్క దాగోను దేవతనుగా ఆరాధనగా చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పిల్లలారా, మొబైల్ ఆరాధనలో ఈ యొక్క స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి ఆ యొక్క యూట్యూబ్లో వింటున్నటువంటి వాళ్ళారా మీకు తెలియచేసేది ఏమనగా, దేవాతి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు నీతోనూ నాతోనూ ఈరోజు ఉండాలని ఆశపడుతుంటున్నాడు. ఆయన సన్నిధిని మనం అనుభవించాలని ఆశపడుతుంటున్నాడు. ఆయన సన్నిధిని మనం వెతకాలి, ఆయన సన్నిధిని నివసించాలి, ఆయన సన్నిధిని కనిపెట్టుకొని ఉండాలి. అది ఎలా జరుగుతుందంటే ఆరాధన పూర్వకంగా జరగవచ్చు, లేదా ప్రార్థన ద్వారా జరగవచ్చు, లేదా వాక్య పఠనం ద్వారా జరగవచ్చు, వాక్యాన్ని వినికిడి ద్వారా ఆయన నేర్చుకోవచ్చు, లేదంటే ఎవరైనా వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు మనం వినవచ్చు, లేదా వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకునేటువంటి ద్వారా కానీ, లేదా ఏదైనా కూడా ఎటువంటి రీతిలో కూడా సువార్త ప్రకటించడం కానీ ఏ రీతిలో అయినా అక్కడే ఆ యొక్క దేవుని సన్నిధిని అనుభవించేటువంటి వారంగా మనం ఉండాలని ప్రియులారా ఈరోజు నేను కోరుకుంటున్నాను. దేవాతి దేవుడు నిజంగా ఆయన సన్నిధిని ఎవరైతే వెతుకుతారో వాళ్ళని నిర్లక్ష్యం చేయడు. ఎప్పుడైతే ఆ యొక్క అబ్రహాముకు ఆ ఆలోచన వచ్చిందో అబ్రహామును దేవుడు పిలుస్తుంటున్నాడు. 12వ అధ్యాయంలో యెహోవా దేవుడు అంటున్నాడు, యెహోవా అంటే యావే, యావే అంటే యెహోవా. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి, చూడండి బాగా స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునికి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదను. అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేస్తుంటున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు కూడా అబద్ధము చెప్పదండి, ఇది నిజమైనటువంటి గ్రంథం. దీనిలో దేవుడు చెప్పే ప్రతి మాట కూడా పొల్లుపోకుండా ఎప్పుడు కూడా మన జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడేటువంటిదిగా ఉంటుంది. పిల్లలారా, దేవాతి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ యొక్క బంధువులను, నీ యొక్క దేశమును నువ్వు విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళి అక్కడ తలదాచుకో, అక్కడ ఉండాలి అని దేవుడు అంటున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే నీ ద్వారా చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి, చూడండి ఒకడే ఉండేది కానీ గొప్ప జనముగా చేస్తున్నానని వాగ్దానం చేస్తుంటున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి నీవు ఆశీర్వాదముగా ఉందువు. చూడండి, ఇతరులు అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు 4000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో 6000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఆ యొక్క పాత నిబంధన కాకుండా ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహామును 4000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఈ అబ్రహామును గురించి ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం కాదా? అవునా కాదా చెప్పండి? ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం. అంటే నువ్వు ఎప్పటికీ కూడా నీ పేరు ఈ భూమి మీద నివసిస్తుంది. నిన్ను గురించి చాలామంది మాట్లాడుకుంటారు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని దూషించేదను. యెహోవా సన్నిధి అంటే అబ్రహాము ఎదురుగా ఉన్నాడు, దేవాతి దేవుడు కూడా ఎదురుగా ఉంటున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతుంటున్నాడు. సన్నిధి అదే నేను చెప్తున్నాను, ఎంత బాగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అబ్రహ్మ నువ్వు లేచి నీ ఇంటి
ఇంటిని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువుల్ని విడిచిపెట్టి, నేను ఎక్కువగా నేను ఆశీర్వదించాలనుకుంటున్నానయ్యా, నువ్వు నేను చెప్పే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఎక్కువగా ఆశీర్వదిస్తానని చెప్పి అబ్రాహాముతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప మాటలు చూడండి. ఈ మాటలు నిజంగా ఎక్కడ మనకు దొరకవండి. అయినా ఆయన సన్నిధి మనతో కూడా రావాలి అంటే, ఆయన సన్నిధితో మనం ఉండాలంటే ముందుగా ఆయన సన్నిధిని మనం ఆరోపించాలి. నిజంగా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటాం, ప్రభా నీ సన్నిధి నాతో ఉండాలి అంటే, ఆ సన్నిధి ఎక్కడుంది, ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఏ విధంగా ఆ సన్నిధిని తీసుకుంటున్నావు, రిసీవ్ చేసుకుంటున్నావు అంటే, మొదటగా దేవుడు ఏమంటున్నాడంటే, ఆ యొక్క మాటలు స్పష్టంగా ఉంటున్నాయి. మనము యాకోబు రాసిన పత్రికలో ఆయన సన్నిధిని మనము వెతకాలంట. చూడండి, ఎవరైతే ఆయన దగ్గర ఉంటారో చూడండి, ఆ యాకోబు పత్రికలో 5వ అధ్యాయం అనుకుంటాను, ఎవరైతే ఆయన దగ్గర ఉంటారో అక్కడ ఆయన సన్నిధి ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. అప్పుడు ఆయన సన్నిధి మీతో కూడా వచ్చును, అదే మాట వాగ్దానం నెరవేరుతుంది మన తండ్రిలో. ఆయన సన్నిధిలో మనము గడపాలి, ఆయన సన్నిధిలో మనం నివసించాలి. ఆయన సన్నిధిలో వాగ్దానాలు కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయి. బైబిల్ గ్రంథంలో చూడండి, ఇదంతా కూడా కొన్ని వేల వాగ్దానాలు ఉంటున్నాయి. కొంతమంది 365 మాత్రమే ఉంటున్నాయి. 365 రోజులు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, 365 రోజులు మనతో ఉంటున్నాడు అంటున్నారు. కానీ కొన్ని వేల, దగ్గర 8,000 చిల్లర పైచిలుకు వాగ్దానాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇంకా ఎక్కువే, 30,000 ఉండొచ్చు. ఎన్నైనా ప్రతి మాట కూడా వాగ్దానంతో కూడినటువంటి మాటలు దేవుడు మనకు అందిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మనతో ఉంటున్నాడు చూడండి. ఇంత గొప్ప దేవుడిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒక చిన్న లాజిక్ ఏమంటే, ఆయన సన్నిధి మనతో పాటు రావాలంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధి మనతో పాటు రావాలి అంటే, ఈ గృహంలో ఉన్నప్పుడు కానీ, ఆ గృహంలో బయట ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా మందిరంలో కానీ, లేదా ఎక్కడైనా పని చేసుకుంటున్నప్పుడు కానీ, మనము ఆయన సన్నిధి మనతో రావాలంటే మనం ఆయన సన్నిధిలో ఉండాలి. చూడండి, చిన్న లాజిక్. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలా? ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలా, ఆరాధించేటువంటి వారంగా ఉండాలా, వాక్యం చదివేటువంటి వారంగా ఉండాలా, వాక్యాన్ని వినిపించేటువంటి వారంగా ఉండాలా, ఆరాధన చేసేటువంటి వారంగా ఉండాలా, ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలా, ఆయన ఘనపరిచే వారంగా ఉండాలా, ఆయన పాదాల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసేటువంటి వారంగా ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పుడు, ఈ లాజిక్లో ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. ఎంత చిన్న లాజిక్ చూడండి. దేవాది దేవుడు, అందుకే యాకోబు 4వ అధ్యాయం 8వ వచనంలో, యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీ యొద్దకు వచ్చి లాజిక్ చూడండి ఎంత బాగుంది. దేవుని యొద్దకు మనం వెళ్ళాలా అంటే, మన ప్రార్థన కూర్చుంటానే, ప్రభువా నేను నీ దగ్గరకు వస్తున్నాను నాయన, ఇదిగో నీ దగ్గర నీ కాళ్ళ మీద కూర్చుంటున్నాను, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తే మన ఇద్దరు మాట్లాడుకుంటాం. ఒక్కడు మాట్లాడేది కాదు, వన్ వే కాదు. దిస్ ఇస్ నాట్ వన్ వే, ఇది రెండు ఇద్దరు కలిసి మాట్లాడుకునేటువంటిది. ఒకసారి మనం వాక్యం చదివిన తర్వాత, ఆ వాక్యాన్ని ధ్యానించిన తర్వాత, ఆ వాక్యం ధ్యానించి చదివిన తర్వాత మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఆయన కూడా మన దగ్గరికి రమ్మని మనం కోరుకోవాలి. ఎప్పుడైతే ఆయన మన దగ్గరికి వస్తాడో, ఆయన సన్నిధిలో ఉంటాడో, మనంతకు మనమే అన్నీ చెప్పుకోవడం కాదు, పీస్ ఆఫ్ మైండ్. ఒకసారి ఆయన దగ్గర కూర్చొని సైలెంట్గా నువ్వు ఆయన చెప్పేది వినాలి, ఆయన చెప్పేది నువ్వు వినాలి. ఆయన ఏం చెప్తాడు, వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడాడు, ఆయన ఆరాధించినప్పుడు ఏం మాట్లాడారు, ఆయన స్తుతించినప్పుడు నీకు ఏ విధంగా, నీ స్మరణకి ఏవే వచ్చిన తలంపులు, నీకు ఏ జ్ఞాపకాలు వచ్చినాయో అవన్నీ కూడా చూడాలి. అదే యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయం 8వ వచనంలో మళ్ళా ఒకసారి చదవండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. స్పష్టమైన చిన్న లాజిక్ అంతే. దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మొత్తం సమస్తం ఏముందో మన బయట ప్రణాళిక ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా మనం మర్చిపోయి, నన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను, అంతే. ఇంకెవ్వరు లేరు. నథింగ్ ఎవరిబడి. ఎవ్వరు కూడా నా చుట్టూ లేరు. నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు తెలియదు. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు సంబంధం లేదు. ఎక్కడ ఎవరు ఏం చూస్తున్నారో నాకు సంబంధం లేదు. ఎవరేం నన్ను హేళన చేస్తారని అనుకునే పని లేదు. ఎవరేం నన్ను అయ్యో ఆయన అట్లు కూర్చున్నాడు ఇట్లు కూర్చున్నాడు అనుకుంటారని సంబంధం లేదు. అయ్యో ఆయన మోకాల మీద కూడా ప్రార్థన చేసుకుంటున్నాడని అనుకునే పని లేదు. ఒక చర్చిలో, ఒక మందిరంలోనే కాదు, ఒక ఇంటిలోనే కాదు, నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఒక ప్లేస్ అనేది ఒక ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఆయన మనతో ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చదవడం. 4:8 ఆయన దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఎంత స్పష్టంగా మాట్లాడు చూడండి. మనము దేవుని యొద్దకు వెళ్ళాలా, అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. ఎలా వెళ్తాం మనం వెళ్ళాలి. ప్రభువా నా పరిస్థితి ఇది, నాయన నా స్థితిగతులు ఇది, ఇదిగో నేను మీ దగ్గరకు వచ్చాను కాబట్టి మీరు నా దగ్గరికి రండి నాయన. ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయన సన్నిధిని మన మీద ఉంచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఎంత చిన్న లాజిక్ చూడండి. దేవుని సన్నిధిగా ఉంటే మనకి కటాక్షం ఉంటుంది. ఎలా వస్తుంది ఆ కటాక్షము? ఆ కటాక్షం ఏ విధంగా మనకు వస్తుంది చూడండి. ఆ కటాక్షాన్ని గురించి ఆ యొక్క ఆదికాండము కరుణ కటాక్షము గురించి
ఒకసారి మాట్లాడుకుందాం. కరుణా కటాక్షం గురించి అబ్రహాముతో 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు దేవుడు. 1వ వచనం నుంచి చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు అంటే అబ్రహాము దర్శనమందు అబ్రామా భయపడకు నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినవేమి నేను సంతాపము లేనివాడనై పోతున్నానే. దమస్కు ఎలియోజరు నా ఇంటి ఆస్తికర్తయగు కదా. మరియు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు దర్శనమందు అబ్రహాము కనబడుతుంటున్నాడు. చూడండి ఎంత బాగా. అంటే నేను ఇంతవరకు చెప్పాను, ఆయన సన్నిధిని మనం వెతికినప్పుడు ఆయన మాట విని అబ్రహాం వస్తున్నాడు. ఆయన మాట విని అబ్రహాం బయలుదేరి ఉంటున్నాడు. ఆయన మాట విని తేరహు కూడా బయలుదేరి ఉంటున్నాడు. అందరూ కూడా బయలుదేరి వచ్చినప్పుడు ఆ యొక్క అబ్రహాం అంటున్నాడు ఒక చోట నిలబడి, ఇదిగో ఇవన్నీ జరిగిన తర్వాత, ఏవన్నీ 12వ అధ్యాయంలో మనం చదివిండేటివన్నీ కూడా జరిగిన తర్వాత అబ్రహాము వాళ్ళందరూ కూడా వస్తున్నప్పుడు అక్కడ అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడు, ఆ దేవుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనం ఇచ్చి, చూడండి ఎంత స్పష్టంగా మళ్ళా ఆయన దర్శనం, మళ్ళా ఆయన వాక్కు, మళ్ళీ ఆయన యొక్క సన్నిధి మళ్ళా స్టార్ట్ అయింది. ఆయన సన్నిధిలో ఆయన మళ్ళీ కూర్చున్నప్పుడు అబ్రహామా భయపడద్దు, అబ్రహాము భయపడద్దు, నేను నీకు కేడము. ఏమంటున్నాడు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ఇంకా సంతానం లేదు. 127వ కీర్తనలో సంతానం యెహోవా ఇచ్చు బహుమానం ఎంత స్పష్టంగా రాయబడింది. కానీ బహుమానం లేవు, ఇంకా ఆశీర్వాదాలు లేవు, ఇంకా ఏమీ లేవు. కానీ దేవుడు పిలుస్తున్నాడు. ఏం పిలుస్తున్నాడు, మీరందరూ కూడా ఆయన అబ్రహాముతో చెప్తున్నాడు, నువ్వు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి ఆ 12వ అధ్యాయంలో మనం చెప్పినాము. అదే మాటల్నే ఇక్కడ మళ్ళా అబ్రహాముతో దేవుడు దర్శనమిచ్చి ఆయన సన్నిధిలో మళ్ళా కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు అబ్రహాముకు, ఇదిగో నేను నీ కేడము, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. ఎందు విషయంలో భయపడుతున్నాడో ఆయనకు దేవునికి తెలియదా, తెలుసు, కానీ భయపడుతున్నాడు. భయపడుతూ ఉంటే ఆ యొక్క అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహాముతో భయపడవద్దు, నేను నీ కేడము అంటే ఏమిచ్చినా ఏం ప్రభువా, నాకు సంతానం లేదే. ఎలియాజరే యొక్క ఆస్తికి కర్తగా ఉంటాడేమో, బహు ఆశీర్వదించాడు దేవుడు ఇచ్చిన మాట ప్రకారముగా. దేవుడు ఏం చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పాడు కదా. అవే ఆశీర్వాదాలన్నీ కూడా దేవాతి దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అయితే ఎన్ని ఇచ్చినా కూడా ఏం ప్రయోజనం ప్రభువా, నాకు కుమారుడు లేడు, నాకు సంతానము లేదు అని అబ్రహాము చెప్తున్నాడు. ఇదే బైబిల్ గురించి చెప్పాలంటే ఆదాము ఒకసారి ఆ యొక్క మొదటి అధ్యాయంలోనే 2వ అధ్యాయంలో ఆదాము తిరుగుతూ ఉంటున్నాడు ఏదైనా చోటంతా తిరుగుతూ ఉంటే అబ్రహాముకు ఆ యొక్క ఆదాముకు సర్జరీ చేశాడు దేవుడు. సర్జరీ చేసి ఒక స్త్రీని తీసుకొని వచ్చాడు. ఒక స్త్రీ పక్కటెముక ద్వారా స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు నరిలో నుంచి నువ్వు తీయబడ్డావు కాబట్టి నువ్వు నారీ అనబడ్డావు అని చెప్పేసి సంగీతం పాడాడు ఆ యొక్క ఆదాము ఎప్పుడైతే ఆ పాట పాడాడో ఎదురుగా వచ్చినటువంటి ఆ యొక్క అవ్వను చూసి ఆ యొక్క ఇద్దరు కలిసి ఆ తోట అంతా కూడా సంచరిస్తున్నాడు. ప్రతి జిహ్వ ఫలాన్ని కూడా, నోటికి రుచి ఇచ్చేటువంటి ప్రతి ఫలాన్ని కూడా అనుభవిస్తూ ఆ యొక్క దేవుని సన్నిధిని ఆ యొక్క ఆదాము ఎంతో స్వేచ్ఛగా అనుభవిస్తుంటున్నాడు. ఆదాము ఎక్కడున్నావు ఆదామా ఎక్కడున్నావు అంటే ఆ యొక్క చల్లటి పుట్టలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మహిమ శరీరంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క దేవాది దేవుడు సన్నిధిలో ఆ యొక్క ఆనందంగా వాళ్ళు ఏదైనా తోటలో గడుపుచుంటున్నారు. వాళ్ళు గడుపుచు ఆ యొక్క ఏదైనా తోటలో ప్రతి చెట్టు ఫలములను తింటూ ఉంటే దేవాతి దేవుడు ఒకరోజు చెప్తున్నాడు, అయా నువ్వు చెట్టు మధ్యలో ఉన్నటువంటి జిహ్వ ఆ యొక్క ఫలమును మాత్రము, మంచి చెడుల ఫలమును మాత్రము నువ్వు ఎప్పటికీ తినవద్దు, అది తిన్న రోజున నువ్వు చస్తావు అని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎప్పుడైతే ఆ ఆజ్ఞ జారీ చేశాడో ఈ పక్కన ఉన్నటువంటి అవ్వ అనుకుంది, అయ్యో దేవుడు ఎందుకు ఆ ఫలములు తినకూడదన్నాడు, ఎందుకు తినవద్దని చెప్పాడు, అయితే దాంట్లో ఏముందో ఏమో అని చెప్పేసి ఎప్పుడు కూడా అదే ఆలోచన చేస్తూ ఉండేటువంటిది. అయితే ఆదాము మాత్రం తన పనిలో నిమగ్నమై ఆ చెట్లకు నీరు పెడుతూ దానికి ఏదైనా తోట అంతా కూడా శుభ్రపరుస్తూ ఆ పనిలో నిమగ్నమైపోయి ఉండేటువంటి వాడు. అనుకోకుండా ఒకరోజు అవ్వమ్మ ఏం చేసిందంటే ఆ యొక్క దాపున ఆదామును విడిచిపెట్టి ఒక చోటికి వెళ్తూ ఉంటే అక్కడ మధ్యలో జీవఫలములను ఇచ్చేటువంటి ఆ యొక్క చెట్టు ఉంది. ఆ చెట్టు ఎప్పుడైతే ఉందో ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని, మహిమా స్వరూపంలో దేవుని సన్నిధిని అనుభవించేటువంటి ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆదామును విడిచిపెట్టి అవ్వ ఒకటే బయలుదేరిపోయి ఆ యొక్క జీవఫలముల నుంచి, ఆ యొక్క మంచి చెడులను ఇచ్చేటువంటి ఆ యొక్క ఫలముల దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకున్నటువంటి ఆ పండును చూసినప్పుడు అది ఎంతో రమ్యంగా కనపడిందంట. ఆ పండుని
పండుని చూస్తానే అబ్బా ఎంత బాగుంది ఈ పండు, చూడండి ఆ యొక్క పండును చూస్తానే ఈ పండు ఎంత బాగుంది, ఈ పండు తింటే బాగుండు అని ఆ అవ్వమ్మకి అనిపించేటట్లుగా ఒక అట్రాక్షన్ ఆ యొక్క పండులో కనపడింది. ఆ పండులో ఎప్పుడైతే కనపడిందో అప్పుడే అపవాది ఆ చెట్టులోకి వచ్చాడు. అపవాది ఇప్పుడైతే మనకు ప్రాకుతుంది, కానీ అపవాది లక్షణాలు అప్పుడు ఎలా ఉంటాయంటే అపవాది ఎగురుచూ ఉండెను, అపవాది కాళ్ళు చేతులు అన్నీ ఉండెను అన్నటువంటిది ఉన్నాయన్నమాట. అంటే సర్పం అనమాట. ఆ అపవాది సర్ప రూపంలో వచ్చి ఆ అవ్వమ్మకు ఆ పండును చూపిస్తూ, ఇదిగో నువ్వు ఇది తినుము, దీన్ని తినమున నువ్వు చావరు, ఇది నిజమా? 3వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి, ఇది నిజమా అని సర్పమే క్వశ్చన్ వేస్తుంది. చూడండి ఆ మాట ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఇది నిజమా అని ఒక మాట వ్రాయబడింది. అంటే ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ వస్తుందో ఆ క్వశ్చన్లోనే అది నిజమా అంటేనే అవ్వమ్మ అలాగనే ఆలోచించేస్తూ కూర్చొని, అవును ఇది తింటే మేము చనిపోతామంట, ఇది మేము తినకూడదు అని చెప్తే, ఏమి చావరు, దీన్ని తీసుకున్నప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది, జ్ఞానం వస్తుంది, మంచి చెడులు తెలుస్తాయని చెప్పినప్పుడు దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పం యుక్తి గలదే ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఇంకేం వేరే ఏం మాట్లాడలేదు. చూడండి సింపుల్. సర్పము యుక్తి గలదై ఉంది. ఆ సర్పము అనిందట అవ్వతో ఇది నిజమా. క్వశ్చన్ అంతే. అసలు నీతో దేవుడు కలుస్తున్నాడా, మీతో మాట్లాడుతున్నాడా, ఆయన సన్నిధి అనుభవిస్తున్నారా, ఆయన ఎక్కడున్నాడు, ఇవన్నీ ఏమీ అడగలేదు. ఏం అడిగిందంటే ఇది నిజమా. ఏమో అవ్వమ్మకి ఏమర్థమైందో ఏమో. చూడండి ఒక్కసారిగా ఎంత లాజిక్ చూడండి. ఇక్కడ సాతాను చెప్పిన మాట టక్ మనం రిసీవ్ చేసుకుంటారు లేదా ఎవరైనా, కానీ అదే దేవుడు ఏదైనా మాట్లాడితే రిసీవ్ చేసుకోలేరు. సాతాను ఏదైనా మాట్లాడితే టక్కుమని రిసీవ్ చేసుకుంటారు, కానీ దేవుడు మాట్లాడేది మాత్రం ఎవరు కూడా రిసీవ్ తొందరగా చేసుకోలేరు. అందుకే ఇది నిజమా అంటేనే ఆ యొక్క అవ్వ ఏం చేస్తుందంటే ఆ పండు తీసుకొని నువ్వు తను కూడా తిని అదే తీసుకుని వెళ్ళి ఆదాముకి ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఆదాముకి ఎప్పుడైతే ఇచ్చిందో ఆదాము కూడా ఏమీ మాట్లాడకుండా ఇది ఎక్కడి నుంచి తెచ్చావు, ఎవరిచ్చారు, ఏ పండు ఎవరిచ్చి తీసుకొస్తే తెచ్చావు, పొరపాటున మంచి చెడులు ఇచ్చే ఫలమా, ఏమీ అడగకుండా అవ్వమ్మ ఇచ్చింది కాబట్టి వెంటనే తీసుకొని తినేశాడు. ఎందుకు తిన్నాడు? అక్కడ ఒక సంగీతం పాడారు, నువ్వు నరుల్లో నుంచి తేయబడ్డావు కాబట్టి నువ్వు నారీ అనబడతావు అనే సంగీతం వినపడింది. అదే మైండ్ సెట్లో ఉంది కాబట్టి ఆమె ఏమి ఇచ్చినా తినడం మొదలుపెట్టాడు. సార్ మొదలుపెట్టేసి దేవుని సన్నిధిని కోల్పోయాడు. దేవుని సన్నిధిని కోల్పోయి వెంటనే తను శరీరంలో బట్టలు లేవని తెలుసుకొని అయ్యో ఆయన ఆ చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పిల్లరా ఎంత చూడండి, పొద్దున సాయంత్రం చల్లటి పుట్టలు ఎప్పుడు కూడా దేవుని ధ్యానించేటువంటి దేవుని ధ్యానిస్తూ ఇరువురు కలిసి ముచ్చటించుకునేటువంటి వాళ్ళు. ఎలా ఉన్నావు అదమ్మా, ఈరోజు ఆ చెట్టు ఫలములు తింటే ప్రభా బాగున్నాయి, ఈరోజు ఈ చెట్టు ఫలములు తింటే, ఇదిగో ఈ చెట్టుకు నీళ్లు పెట్టినా, ఇదిగో ఆ చెట్టు సరిగా లేదు, కొంచెం దాన్ని ఇంకా తోడాలా చేయాలా, ఇదిగో ఆ చెట్టును చూసాను, ఇదిగో ఆ సింహం ఇలా బాధపడతా ఉంటే కాలికి దెబ్బ తగిలి కట్టుకట్ల, ఇదిగో ఈ పులి ఇలా ఉంది, ఈ మేకపిల్లి ఇలా ఉంది, ఇదిగో అవన్నీ కలిసిమెలిసి జీవించేటువంటి వాళ్ళంతా. అంటే జంతువులు కానీ వృక్షాలు కానీ అందరూ కూడా ఫలాలు ఇచ్చే వాళ్ళు అందరూ కలిసికట్టుగా జీవించేటువంటి వాళ్ళు అప్పుడు అనమాట. అలాంటప్పుడు కూడా ఎప్పుడైతే పండు తిన్నారో ఇవన్నీ కూడా దూరం అయిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. సింహం చేస్తాను, సింహం చూస్తానే ఆదాముకు భయము, అవ్వకు భయము, జంతువులకు కొన్నిటికి భయము. ఇవన్నీ చేసి ఆదాము ఒక్క తప్పు చేసినందుకు మొత్తం అందరికీ కూడా భయము ప్రాప్తించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అదే మాటను చెప్తాడు దేవాతి దేవుడు ఆ యొక్క అబ్రహాముతో, భయపడవద్దు నేను నీ కేడము అంటున్నాడు, భయపడవద్దు నీ కేడము అంటున్నాడు. ఎందుకు ఆదామా నువ్వు చెట్టు చాటును దాక్కున్నావంటే, అయ్యా నేను వస్త్రాలు లేకుండా ఉంటున్నాను, ఇదిగో నేను ఆ యొక్క ఆకులు కట్టుకొని చుట్టూ ఉంటున్నానంటే, ఎందుకు ఆ యొక్క ఆకులు కట్టుకున్నావు, నీకు చెప్పినటువంటి వారు ఎవరు, నువ్వు దిగంబరిగా ఉండవని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి అవ్వ నాకు ఫలం ఇస్తే నేను తిన్నాను, ఇదిగో నీకెవరు ఇచ్చారు, ఇదిగో ఆ సర్పం వచ్చింది, సర్పమా నువ్వు వెళ్ళి ఆ యొక్క మట్టిలో ప్రాకుతావు, ఇదిగో అది మడం మీద కొట్టు నువ్వు తల మీద కొడతావు అని చెప్పి వారికి శాపాలు ఇచ్చి, ఈ విధంగా దేవాతి దేవుడు ఆ యొక్క వారికి కావాల్సిన శాపాలు ఇచ్చి ఒకప్పటికప్పుడే ఒక జంతువును సంహరించి వాటి చర్మాలను తీసుకుని వచ్చి వాటికి మొల చుట్టూ కట్టుకున్నట్లుగా వాళ్ళు చూస్తుంటున్నాం. పిల్లలు ఎంత దేవుని సన్నిధి అనుభవించాలి చూడండి. దేవునికి ఇష్టమైంది ఆదామును ప్రేమించడం, దేవునికి ఇష్టమైంది అబ్రహామును ప్రేమించడం. అబ్రహామును కూడా అదే విధంగా ప్రేమిస్తుంటున్నాడు. ఆదామును విడిచిపెట్టలేదు. ఆదామును విడిచిపెట్టుకోకుండా ఇదిగో ఆ కేరుబుల్ని పెట్టి ఏదైనా తోట దాటించాడు, కానీ ఆదామును విడిచిపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేకుండా శపించాడు, కానీ ఇదిగో నువ్వు అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆ యొక్క ఆదామును పంపించేసి అక్కడ కయ్యను హేబేలు వాళ్ళందరూ జన్మస్థానం ఇంకా అక్కడి నుంచి ఆదాం వరకు వచ్చింది. అది
అబ్రహాం వరకు వచ్చింది. అబ్రహాము ఆ యొక్క కోవలోనే ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను కేడముగా ఉంటానంటే ఏమిచ్చినా ఏం ప్రయోజనం ప్రభువా, నాకు సంతానం లేదే, నాకు బహుమానం లేదే అంటే తర్వాత చూడండి ఎంత స్పష్టంగా వ్రాయబడుతున్నాడో. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగా ఉన్నని చెప్పాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే దేవాతి దేవుడు అబ్రహాముతో ఇదిగో నేను నీకు సంతానం ఇస్తాను. నువ్వు అంటున్నావే మెల్కిసెదెకు, వాళ్ళు కాదు ఈ సంతానం. ఇదిగో నేను నీకు బహుమానం ఇస్తుంటున్నాను, నేను సంతానం ఇస్తాను. ఇదిగో ఒకసారి చూడండి ఎంత స్పష్టంగా చెయ్యి పట్టుకొని చూడండి. ఎక్కడ మనం ఆ మాట వింటేనే ఒళ్ళు దగ్గర కూర్చుంది. చూడండి, ఎలియాజరు నా ఇంటి ఆస్తి కర్తయ్యను కదా, మరియు అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదే కనుక నా పరివారంలో కూడా నాకు వారసుడు చెప్పగా యెహోవా వాక్యం అతని యుద్ధకు వచ్చి ఏమొచ్చిందంట, వాక్యం ఆది యందు వాక్యం నేను, వాక్యం దేవుని యుద్ధ వాక్యమే దేవుడే ఉండేను. ఆ వాక్యం అతని యుద్ధకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి వెలుపలికి వాక్యము ద్వారా చేయి పట్టుకొని అతన్ని తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడండి ఎంత స్పష్టంగా ఉంది. ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించము. నక్షత్రములు లెక్కించాలంటే ఏ టైం కావాలా? సాయంత్రము 6 గంటల పైన కదా, 6-7 గంటల పైన. అంటే అప్పటి వరకు సహవాసం జరుగుతుంది దేవునితో. అంటే చల్లటి పూట, ఉదయకాలము సాయంత్రం పూట, చల్లటి పూట ఎప్పుడు కూడా ఆ యొక్క అబ్రహాము దావీదు కలిసేటువంటి వారు, మాట్లాడుకునేటువంటి వాళ్ళు. ఆ యొక్క ఎట్లా వచ్చినాడు ఊర్లే, ఆ యొక్క ఊరి ప్రాంతం నుంచి ఏ విధంగా వచ్చేసాడు, ఎక్కడ తండ్రి తెరాహు దగ్గర నుంచి అది వచ్చేసాడు, ఆ ఊరు ప్రాంతం ఎంత దూరం ఉంది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ కూడా ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. అయితే దేవాతి దేవుడు ఆ యొక్క నువ్వు నాకేమిచ్చినా ఏం ప్రభువా, నాకు వారసుడు లేడు కదా అంటే అప్పుడు దేవుడు అతన్ని చేపట్టుకుని వాక్యము ద్వారా బయటకు తీసుకుని వచ్చి చేతనైతే లెక్క చెప్పేటట్లుంటే నువ్వు ఆకాశ నక్షత్రం లెక్కించుము అని చెప్తే అబ్రహాము చూడండి ఏమంటున్నాడు, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూడండి, అతడు యెహోవాను నమ్మెను. అతడు అంటే అబ్రహాము యెహోవాను నమ్మెను. మళ్ళా ఏముందమ్మా, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. ఎప్పుడైతే అబ్రహాము యెహోవాని నమ్మాడో అది దేవునికి నీతిగా ఎంచినాడు. అంటే నేను చెప్పినట్లల్లా చేస్తున్నాడు నా బిడ్డ, అయ్యో నేను చెప్పినట్లల్లా వస్తుంటున్నాడు, ఇదిగో నేను చెప్పినట్లల్లా నడుచుకుంటున్నాడు, ఇదిగో ఎక్కడో వాళ్ళ తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టి, వాళ్ళ ఊరు విడిచిపెట్టి, వాళ్ళ బంధువులు విడిచిపెట్టి, వాళ్ళ ప్రాంతాలన్నింటినీ విడిచిపెట్టి ఇదిగో వస్తున్నాడు అని చెప్పేసి అతని మీద ఎప్పుడైతే యెహోవాను నమ్మానో అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎంత స్పష్టంగా ఆ మాటలు వింటూ ఉంటే రోమాలు నిచ్చుకపరుచుకుంటున్నాయి. ఇట్లా దేవాతి దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 18వ అధ్యాయంలోకి వచ్చే తలకే అప్పుడు చూడండి, మరియు మమ్రే దగ్గరనున్న చూడండి సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ చూడండి ఎంత స్పష్టంగా రాయిందో. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ. ఈ మాట వింటూ ఉంటే ఎప్పుడు కూడా చల్లపూట కలుసుకునేటువంటి వాళ్ళు అబ్రహాము ఎందుకు ఆ యొక్క ఎండవేళలో గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు? గుడారము దగ్గర అంటే ఒక ఎండ దగ్గర ఎవరైనా ఏం చేస్తారంటే చాలా ఎండ ఉన్నప్పుడు ఇంటిలోనికి వెళ్ళి సేద తీర్చుకోవాలని, పడుకోవాలను, లేదంటే ఏదైనా పని ఉంటే చూసుకోవాలని ఒక ఇంటి లోపలికి వెళ్తారు. అయితే ఆ యొక్క గుడారము దగ్గర వెలుపట ఎండవేళ ఆ యొక్క అబ్రహాం కూర్చున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు చూడండి. యెహోవా అతనికి కనబడెను. చూడండి, గుడారం తాను కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎందుకు అక్కడ కూర్చున్నాడు, ఎందుకు అలా ఉన్నాడు, ఆయన ఆలోచన చేస్తుంటున్నాడు. అయ్యో 16వ అధ్యాయంలో చూస్తే అయ్యో ఒక చిన్న తప్పు చేసేసాడు, 16వ అధ్యాయంలో తప్పు చేశాడు, 17వ అధ్యాయంలో దేవుడికి ఆ యొక్క అబ్రహాంకు నిబంధన ఏర్పడింది, 18వ అధ్యాయంలో ఇంకా ఆ దేవుని దగ్గరికి ముఖం చూపించాలంటే అయ్యో ఎలా చూపించాలి నా దేవునికి ముఖం, అయ్యో బయటకు చూస్తే ఆ యొక్క రాహేలు ఏడుస్తూ ఉంది, ఇంట్లో చూస్తే ఆమె సారమ్మతో గొడవలు, ఎలా అని చెప్పేసి ఆ తప్పును బట్టి ఆ యొక్క అబ్రహాము ఏడుస్తున్నట్లుగా ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చొని అయ్యో ఎలా నా దేవునికి నేను ముఖం చూపించాలి, సహవాసం వదిలిపోయింది. 17వ అధ్యాయం
అధ్యాయంలో ఆ యొక్క దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే, 16వ అధ్యాయంలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే, దేవుడితో నేను దగ్గరికి వెళ్తే నువ్వు పోయి ఆ సారమూర్తి ఏమైతే చెప్పిందో అదే పనిగా చేయి అని చెప్పేసి ఆ యొక్క దేవాతి దేవుడు ఆ యొక్క అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము 18వ అధ్యాయంలో కూర్చొని ఏడుస్తుంటున్నాడు. అయ్యో యెహోవా సన్నిధి నాకు లేదే, దేవుని సన్నిధి నాకు లేదే, దేవునితో సహవాసం చెడిపోయింది, దేవుడు నాతో స్నేహం చేయలేదా, దేవుడు నన్ను గద్దించినాడా, దేవుడు నన్ను శిక్షిస్తుంటున్నాడా, అయ్యో నేను చేసింది తప్పే ప్రభువా, నేను చేసింది ఆ యొక్క సారమ్మ మాటలు విని ఆ యొక్క రాహుల్ దగ్గరికి వెళ్ళడం తప్పే ప్రభువా, నేను చేసింది పొరపాటేనైనా అని చెప్పేసి దేవాది దేవుడు దగ్గర ఆయన ఏడుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రభువా. ఆ యొక్క ఏడ్చినప్పుడు ఆ యొక్క మాటికి ఏడుస్తూ గుక్కలు పెట్టుకుంటూ ఎండవేళ ఏమీ తోచకుండా ఇట్లా బయటికి వెళ్ళలేక ఇట్లా ఇంట్లోకి వెళ్ళలేక ఆ యొక్క ఎండవేళ అంటే మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో అనుకోండి ఎంత ఆ యొక్క చెమట్లు కక్కుతున్న శరీరం అంతా కూడా ఆయనకు ముఖం చూపించలేక దేవునికి ఇక్కడ ఇంట్లోకి వెళ్తే గొడవ, బయటకు వెళ్తే నా అన్యాయం చేసే కదా అని చెప్పేసి ఆమె ఒక పక్క అంటుంది. ఈ విధంగా కొట్టుమిట్టాడుతూ బాధపడుతూ ఉంటే దేవాది దేవుడు 16వ అధ్యాయం 17వ వచనంలో 17వ అధ్యాయంలో ఆ యొక్క అబ్రహామును శిక్షించినట్లుగా, అంటే ఒక కండిషన్ లైఫ్, అంటే నువ్వు నాకు నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు నేను చెప్పిన పనులు చేయలేదు, నువ్వు నాకు నేను నీకు విరోధిగా ఉంటున్నాను, ఇదిగో నువ్వు నాకు తప్పు చేసేసావు, నువ్వు దాటిపోయావు, నువ్వు నా దగ్గరకు వద్దు, నీ ముఖం కూడా నాకు చూపించొద్దు అని దేవుడు చెప్పినట్లుగా అక్కడ ఆ యొక్క 2 అధ్యాయాల్లో మనం చూస్తుంటున్నాం. అదే తలుచుకుంటూ ఈ యొక్క అబ్రహాము బాధపడిపోతూ ఏడుస్తూ ఆ యొక్క గుడారపు ద్వారంలో కూర్చొని ఉన్నట్లుగా ఎండవేళ అంటే దేవునికి మొహం చూపించేది. అయ్యో పాపిష్ట ముఖమే, దౌర్భాగ్య ముఖమే, ఎలా నేను దేవునికి చూపించేదంటే దేవునికి ఇష్టం లేదా? దేవుడు అయ్యో బాధపడుతుంటున్నాడు, తన తప్పు తనకు తెలియాలని చెప్పేసి దేవుడు ఆ యొక్క అబ్రహామును అలా చేశాడు. కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే ఆ పిల్లవాడిని దండిస్తాడు, ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ఆ పిల్లవాడిని తండ్రి ఓదారుస్తాడు. అదేవిధంగా దేవుడు కూడా ఆ యొక్క అబ్రహామును దగ్గరికి తీసుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయాసపడుతుంటున్నాడు. ఇదిగో అబ్రహాం అయితే బాధపడుతుంటున్నాడు, ఎలా 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 అని బాధపడుతుంటున్నాడు. ఎలా ప్రభు ఎలా జరిగింది, నా ప్రభు ఎలా నన్ను దూరం చేసుకున్నానే, నా ప్రభు ఎలా అని ఎండ వేళలో కూర్చుంటున్నాడు. నీవు కనిపించని రోజునా ఒక దినమొక యుగముగా మారెనే, నీవు కనిపించని రోజునా ఒక దినమొక యుగముగా మారెనే, నీవు పెదవిప్పిన రోజునా ఒక క్షణమొక యుగముగా మారెనే. అలా మాట్లాడుకోకుండా ఉంటే దేవుడితో సహవాసం తెగిపోయిందని చెప్పేసి, దేవుడు నన్ను ప్రేమించట్లేదని చెప్పేసి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని చెప్పేసి, దేవుని సన్నిధి నాకు దూరమైందని చెప్పేసి అబ్రహాము తనలో తనకు మదన పడిపోతూ ఆ గుడారపు ద్వారంలో కూర్చొని ఎంతో విలపిస్తూ ఏడుస్తూ బాధపడుతూ రొమ్ములు కొట్టుకుంటూ జుట్టు పీకేసుకుంటూ ఎంతో బాధపడుతుంటున్నాడు. అయితే తండ్రి విడిచిపెట్టలేదు, దేవాతి దేవుడు యెహోవా విడిచిపెట్టలేదు, యావే అయినటువంటి దేవుడు విడిచిపెట్టలేదు, నిబంధన చేసినటువంటి దేవుడు, పిలిచినటువంటి దేవుడు, ఆ యొక్క నువ్వు రా నీకు నేను కేడముగా ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. చూడండి 16వ అధ్యాయంలో విడిచిపెట్టలేదు. ఎందుకు దేవుడు విడిచిపెట్టాడని చెప్పేసి అంటే అక్కడ చూడండి 16వ అధ్యాయంలో, ఆదికాండం 16వ అధ్యాయం, అబ్రహాము భార్య అయిన సారయి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అనే ఐగుప్తురాలైన దాసి ఉండేది. కాగా సారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము. చూడండి ఎంత పెద్ద తప్పు జరిగిపోతుందో. ఇక్కడ 15వ అధ్యాయంలో అయితే దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను కరెక్ట్గా అంటే ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుని ఎంతో ఆశీర్వదిస్తాను, ఇదిగో నేను నిబంధన చేస్తున్నాను, ఇదిగో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పేసి అబ్రహాముతో దేవుడు చెప్పి వాగ్దానం చేసి, ఆకాశ నక్షత్రంలో నీ చేతనైతే లెక్కపెట్టు, నేను నిన్ను అలా ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవునికి విరోధంగా ఇక్కడ సారం ఏం చేస్తానంటే, ఇంట్లో ఉన్నటువంటి సారమ్మ, ఇదిగో యెహోవా మనకు పిల్లలు దయచే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాను. చూడండి ఆమెకు హాగరు, చూడండి అబ్రాహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అనే ఐగుప్తురాలు దాసి ఉండను. కాగా సారా, ఇదిగో నేను పిల్లలు కనలేకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటా ఉంది. దేవుని పేరు చెప్తా ఉంది అక్కడ, యెహోవా చేసి ఉన్నాడు నేను పిల్లలు కనలేక. కాబట్టి నువ్వు వెళ్ళి హాగరుతో వింటా అంటే ఆ హాగరుతో కనవచ్చునా, హాగరుతో ఉండవచ్చునా, ఇలాంటి తప్పు చేయమని ఎవరు ప్రోత్సహించారంటే హాగరు అక్కడ సారా చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. సారాయి, ఆ సారాయి ఎప్పుడైతే అలా చేసిందో అప్పుడు ఆమె మాట విన్ని అబ్రాహాము తప్పు చేసేసాడు. ఎప్పుడైతే తప్పు చేసేసాడో ఆ తప్పు కోసము దేవుని దగ్గర ప్రాధేయపడుతుంటున్నాడు. ఎలా చేయాలి, దేవునితో నిబంధన చేసినటువంటి వాడిని, దేవుడు పిలిస్తే వచ్చినటువంటి వాడు,
దేవుడు నన్ను నడిపించినటువంటి వాడు, దేవుడు నన్ను అని ఆ తప్పు చేసేసిన తర్వాత ఎంతో పశ్చాత్తాపడుతుంటున్నాడు, బాధపడుతుంటున్నాడు, రోధిస్తుంటున్నాడు. ఇదిగో ఎలా 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 అని తనను తను మదనపడిపోతుంటున్నాడు. అందరూ లోకమంతా విడిచిపెట్టిపోయింది, హేళన చేస్తుంటున్నారు, గేలి చేస్తుంటున్నారు, అవమానం చేస్తుంటున్నారు. చుట్టూ ఉన్నవారు అందరూ కూడా ఇదిగో మేము చెప్పినామా అని అందరూ అంటూ ఉంటే దేవాది దేవుడు మాత్రం విడిచిపెట్టకుండా ఒకసారి 17వ అధ్యాయంలో వరకు 16వ అధ్యాయంలో దేవుని దగ్గరికి వెళ్తే నువ్వు నా దగ్గరికి రమ్మని నేను చెప్పినా, నువ్వు వెళ్ళు, ఆమె చెప్పినట్లు చేసుకోకపోయిన దేవుడు చెప్తే ఆ యొక్క శిక్షకు ఇంతేనా నా బ్రతుకు, నేను ఇంతేనా, నేను ఇలా రోధించాల్సిందేనా, నా సన్నిధి లేదే, ఆయన సన్నిధి లేదే, నేను ఎలా 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 అని చెప్పేసి అబ్రహాము తనలో తను మదన పడిపోతూ ఏడుస్తూ ఉంటే దేవాది దేవుడు తన బిడ్డను వదులుకోలేక తిరిగి అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరకు వచ్చి ఆ ఎండవేళలో, అయ్యో నా బిడ్డ ఎండలో ఉంటున్నాడు, ఎండవేళలో ప్రాధేయపడుతుంటున్నాడే, ఎండలో చూస్తున్నాడే నా కొరకు అని చెప్పేసి తనను ఎంత మాత్రము శిక్షించాలని కాదు, కానీ తనను విడిచిపెట్టాలని కాదు, కానీ తన తప్పు తను తెలుసుకోవాలని చెప్పేసి దేవాతి దేవుడు ఆ దగ్గరికి వచ్చి మరలా 18వ అధ్యాయంలో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు చూడండి. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములు ఆ యొక్క అబ్రహాము ఎండవేళ దేవుని దగ్గర కూర్చొని ఉంటున్నప్పుడు, ఆ యొక్క గుడారంలో కూర్చొని ఉన్నప్పుడు దేవుని కోసం విలపిస్తూ ఇంట్లోకి వెళ్ళలేక, బయటకు వెళ్ళలేక, తనలో మదనపడుతూ ఆ ఎండ వేడికి తట్టుకోలేక తనలో తాను విమర్శించుకుంటూ బాధపడుతూ రోధిస్తూ ఉంటే దేవుడు దాన్ని చూచి నా బిడ్డను నేను కాకపోతే ఇంకెవరు క్షమించాలి, ఇదిగో తల్లిదండ్రులు ఎవరు లేరు కదా, బంధువులు లేరు కదా, తన దేశం కాదు కదా, నేను పిలుస్తానే వచ్చాడే, ఆయన ఇంకా శిక్షించింది చాలు, ఇదిగో ఆయన తప్పు తను తలుచుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పేసి దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినట్లు చూస్తున్న ప్రియుల, అబ్రహాం దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అబ్రహాంకి ఎక్కడ లేనటువంటి ఊపు వచ్చేసి దేవుడు ఎప్పుడైతే కనబడ్డాడో దేవుని దగ్గరికి సారి పరిగెత్తుకొని వెళ్ళి అయ్యా నీ సన్నిధి ఉంటే చాలు, నీ సన్నిధి ఉంటే చాలు ప్రభా, ఇక్కడ రాననుకున్నావు, నువ్వు రావేమో, నువ్వు విడిచిపెట్టేసావేమో, నువ్వు నన్ను తోసేసావేమో, నన్ను ఇంక విడిచిపెట్టేసావేమో, అయ్యో నీ మాట వినిపడి నేను వచ్చాను అని నేను కూడా అనుకోలేదు, కానీ నీ మాట విని వచ్చాను, అయ్యో నా బ్రతుకు ఇంతేనేమో, నేను చేసిన తప్పుకు నేను ఇంతే బాధపడాల్సి వస్తుందేమో, సంవత్సరాలు ఇంకెలా బ్రతకాలని చెప్పేసి అనుకున్నానయ్యా, అయితే తిరిగి వచ్చావు ప్రభు, ఇదిగో నేను నీ కాళ్ళ మీద పడుతున్నానని చెప్పేసి ఆ యొక్క అబ్రాహాము సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా చూస్తుంటాను. ప్రియుల, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎప్పుడైతే సాష్టాంగపడ్డాడో హృదయంలో ఎన్నో మాటలు మాట్లాడాలని ఉంటుంది. అబ్రహాంకి అయితే ఏమీ మాట్లాడకుండా ఆయన సన్నిధిలో పాదాల మీద పడిపోయాడు. ఎంతో వేదన, ఎంతో కన్నీరు కార్చేశాడు. అయ్యో నేను చేసింది తప్పేనైనా, నేను చేసింది తప్పే ప్రభా, ఏదో అయితే నన్ను క్షమించినైనా అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోతానే దేవునికి దయ కలిగింది. దేవుని కటాక్షము ఆయన మీద ఉంచాడు. ఇదిగో ఆయన వాత్సల్యత ఆయన మీద ఉంచాడు. ఇదిగో ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది కాబట్టి ఆ నిమిషం మాత్రం కూడా ఆయన ఆ యొక్క అబ్రహాము జీవితంలో తీసేశాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా నిమిషం మాత్రం ఉన్నటువంటి కోపం తీసివేశాడు. మన మీద కూడా ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన కటాక్షం నిలువెల్లా మనకు తల మొదలుకొని ఆయన కాళ్ళ వరకు మనల్ని తాకుతూ స్పర్శిస్తుంటున్నాడు. దేవాది దేవుడు ఆ దీవెనను మనకిస్తుంటున్నాడు. ప్రియులారా, అటువంటి దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. 3 మనుషులు అక్కడ ఉన్నారంటే చూడండి. ఆ 3 మనుషులు కూడా ఆ అబ్రహాము మాటను కాదని లేక అబ్రహాం ఇచ్చేటువంటి ఆశీర్వాదం, అబ్రహాం ఇచ్చేటువంటి ఆ యొక్క ఫలాలను, అంటే ఆ యొక్క కుటుంబంలో అబ్రహాము చేసేటువంటి సేవ, అంటే పరిగెత్తుకొని వెళ్ళి 90 సంవత్సరాలటువంటి ముసలివాడు అబ్రహాము పరిగెత్తుకొని వచ్చి ఒక లేగ దూడను తీసుకొని వచ్చి వధించి క్లీన్ చేసి ఇచ్చి, మా సారమ్మకు 3 తోనే ఆ యొక్క పిండిని తీసుకొని వచ్చి ఇచ్చి, ఆ యొక్క రొట్టెలు చేసి మాంసం తీసుకొని వచ్చి తొందరగా వాళ్ళ ముందర పెట్టి వాళ్ళ దీవెన తీసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఆయన సన్నిధి ఎంతో ఇష్టము. ఇదే విధంగా పౌలు గారు కూడా ఆ యొక్క కొత్త నిబంధనలో ఆ యొక్క పౌలు గారు అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో ఎంతో మందిని క్రీస్తుని నమ్మినటువంటి వారిని శిక్షించేటువంటి వాడు, ఎంతో మందిని హింసించేటువంటి వాడు, ఎంతో మందిని తనకు అదొక ఉద్యోగములాగా ఫీల్ అయిపోయి అనేక మందిని దూషించేటువంటి వాడు, హింసించేటువంటి వాడు, చంపేటువంటి వాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను చావుకు తాను సమ్మతించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, సమ్మతించి ఆ బట్టలకి నేనే సాక్ష్యం స్టెఫన్ చనిపోవడానికి కూడా అని చెప్పాడు. అదేవిధంగా పోతూ వెళ్తూ ఉంటే ఆ యొక్క దమస్కు మార్గంలో 9వ అధ్యాయంలో ఆ యొక్క సైనికులను వేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దమస్కు మార్గంలో ఉన్నట్లుండి ఒక వెలుగు ప్రకాశించినట్లుగా చూస్తుంటున్నాం. ఆయన సన్నిధి ఎప్పుడైతే ప్రకాశించిందో అప్పటికప్పుడే ఆ యొక్క పౌలు పడిపోయినట్లుగా పౌలుగా ఉన్నటువంటి ఆ యొక్క సౌలు పడిపోయినట్లుగా చూస్తుంటున్నాం. ప్రభువా, నీవెవడవు అంటే చూడండి, ఆయన నేను నివసించున్నటువంటి యేసును, ఆయన సన్నిధిని ఆ యొక్క సౌలుకు చూపించాలనేసి సౌలు పౌలుగా మారిపోయి ఉంటున్నాడు. ఇదిగో అననీయతో మాట్లాడుతుంటున్నాడు. అననీయ, ఇదిగో నీ కొరకు
ఆ యొక్క సౌలు ప్రార్థన చేస్తుంటున్నాడు. నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి అని చెప్తే ఆయన సన్నిధి చూడండి 3 దినములు ఆ యొక్క సౌలు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, ఎంతమందిని అయితే క్రైస్తవులను హింసించేటువంటి వాడు సౌలు. ఎంతోమందిని ఆ ఉద్యోగములుగా తీసుకొని ఆ యొక్క సైనికులు వేసుకొని అనేక మందిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి అనేక మందిని కొరడాలతో కొడుతూ అనేక మందిని చంపుతూ అందరినీ కూడా క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళందరినీ శిక్షిస్తూ ఉండేటువంటి సౌలు ఒక రోజున ఆ దమస్కు మార్గంలో రక్షించబడి నువ్వు హింసించుతున్న యేసును అన్నప్పుడు ఆ మాట తీసుకొని 3 రోజులు ఆయన కళ్ళకు పొరల వంటివి కమ్మినప్పుడు మరలా తిరిగి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఆయన కూర్చోనట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో దర్శనంలో అననీయకు ప్రభు కనిపించి, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ యొక్క సౌలు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేయంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో ప్రభా, ఆయన అననీయ అంటున్నాడు, ఇదిగో ప్రభా, నీ యొక్క దాసులను నీ యొక్క సేవకులను నిన్ను నమ్మినటువంటి వారిని శిక్షిస్తున్నటువంటి ఆ సౌలు కొరకు నేను ప్రార్థన చేయడం ఏమిటంటే, సౌలు నా కొరకు ఎన్ని హింసలు పడాలో ఇప్పటి నుంచి నీకు తెలుస్తుందనయ్యా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అంటే వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, అప్పుడు కళ్ళు పొరల వంటివి రాలిపోయి ఎన్నో ఇబ్బందులు 3 సార్లు మిషనరీ యాత్రలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా ఇదిగో ఎన్నో చోట్ల సువార్తను ప్రకటించాడు. ఎన్నో దెబ్బలు 39 కొడా దెబ్బలు, 1 తక్కువ 5 సార్లు తిన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదిగో నీ కొరకు నా కొరకు కూడా మన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమించాడు అనే దానికి ఇవే ఉదాహరణలండి. నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు. నిన్ను నన్ను ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆకాశాలు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రకారంగా రాజైన ఉజ్జయ దినములలో ఆకాశములు దూతల సమూహములు పరిశుద్ధుడు నిత్యము కొనియాడబడుచున్నటువంటి నా బంగారు తండ్రి నా యేసయ్య మన యేసయ్య అక్కడ ఉన్నటువంటి దేవాతి దేవుడు నీ నా పాపముల కోసం ఈ యొక్క లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదిగో ఆయన నీ కోసం నా కోసం మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? యెషయా గ్రంథం 53వ అధ్యాయంగా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను? యెహోవాహు ఎవరికి బయలుపరచబడే లేత ముక్కవలను ఎండిన భూమిలో మలిచిన ముక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను, బతుకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. వాట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఇవన్నీ నీ కోసం నా కోసమే. ఇంత శ్రమ పడింది ఎవరి కోసం అంటే నిన్ను నన్ను తన దగ్గరకు చేర్చుకోవాలని యాకోబు రాసిన పత్రికలో ఇంతకుముందు చెప్పారు. 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన యుద్ధకు మనం వెళ్తే మన యుద్ధకు ఆయన వస్తాడు. ఇది ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన సన్నిధిని మనం ఎప్పుడు కూడా దాటిపోకూడదు. ఆయన సన్నిధిలో మనం నిత్యం ఉండాలి. ఆయన సన్నిధిని మనం అనుభవించేటువంటి వారముగా ఉండాలి. అదేవిధంగా రాజు జక్కయ్య ఉంటున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఆ యొక్క లూకా రాసిన సువార్తలో 19వ అధ్యాయంలో ఒక జక్కయ్య ఉంటున్నాడు. పొట్టి జక్కయ్య ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క తిరిగి పన్నులు వసూలు వాడు పరిగెత్తుకొని వెళ్తుంటున్నాడు. పరిగెత్తుకొని వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఆ చుట్టూ ఉన్నటువంటి గుప్పులో ఆ చూడలేక చెట్టు ఎక్కి చూశాడు. ఆ మేడి చెట్టు ఎక్కి చూసినప్పుడు ఆ యొక్క పొట్టిగా ఉన్నాడు కానీ చుట్టూ జనాలు ఉన్నప్పుడు చూస్తే యేసును అనుకున్నాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి జక్కయ్య అని పిలిచాడు. అయ్యో నా పేరేలా తెలుసు దేవుడికి, అయ్యో నా దేవునికి నా ప్రభుకు నా పేరేలా తెలుసు అని చెప్పేసి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య పద చెప్తే వెళ్తానే. జక్కయ్య ఒక పేరు మాత్రమే పిలిచాడు. బాగా వినండి ప్రియులారా, జక్కయ్య అని పిలిచాడు. అయితే జక్కయ్య ఏమన్నాడంటే, అయ్యో నా పేరు పెట్టి పిలిచాడే, ఇదిగో ప్రభువా నేను బీదల దగ్గర ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నాను వాటిని 4 గంటలు ఇస్తాను. ఆ మాట చెప్పాడు దేవుడు? చెప్పలేదు యేసు ప్రభు వారు. ఇదిగో నువ్వు ఎవరి దగ్గర అయితే తీసుకున్న వాళ్ళకి 4 గంటలు ఇవ్వు అని చెప్పేసి ఏమైనా యేసు ప్రభు వారు చెప్పారా? చెప్పలేదు. అయితే ఆ యొక్క జక్కయ్య అంటున్నాడు. జక్కయ్య అని ఒక పేరు మాత్రం పిలిచినందుకు, అయ్యా నేను ఎంతమంది అయితే తీసుకున్నాను వారందరికీ 4 గంటలుగా నేను ఇస్తానని చెప్పేసి ఆ జక్కయ్య చెప్పినప్పుడు ఇతడును కూడా అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నిజంగా నెరవేరేట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియుల ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు. ఆయన సన్నిధిని మనం విడిచిపెడితే మనం నిజంగా దౌర్భాగ్యులమటి. ఆయన సన్నిధిని మనం ఎప్పుడు కూడా త్రోసిపోయకూడదు. మనం ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. మోషే 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 అని దేవుడు పిలుస్తుంటున్నాడు. నిర్గమాకాండంలో మోషే పిలిస్తే, ప్రభా నీవెవరు నువ్వు అంటే నీ చెప్పులు విడము, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పినాడు. ఆ చెప్పులు విడిచిన తర్వాత ఆ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆ దేవాతి దేవుని చూస్తుంటున్నాడు. అక్కడ పొద కాలిపోలేదు, మండుచుంటూ ఉన్నది, పొద కాలిపోలేదు. ఆయన వాక్కు వినపడతా ఉంటున్నది. మోషే చూస్తుంటున్నాడు. మోషే చూసినప్పుడు ఇదిగో నువ్వు వెళ్ళి ఇశ్రాయేలును విడిపించాలి. 6 లక్షల కాలం ఆయన సన్నిధిని చూడండి. ఎలా నేను నీతో కూడా ఎప్పుడు కూడా వస్తాను, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని నిర్గమకాండంలో రాస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పిల్లలు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. వారు మొరలు మూలుగులు విన్నాడంట దేవుడు. చూడండి అక్కడ ఎంత బాగుందో. 3వ అధ్యాయము 1వ వచనం 3వ వచనంలో చూడండి.
అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదను, నేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. అతడు ఆ పొద నుండి నడుమ నుండి మోషే మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభు అనేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అనను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ముఖాన్ని కప్పుకొని చూడాలని చెప్పేసి ఆ యొక్క దేవుడు పిలిచినప్పుడు చెప్పులు విడిచి ఆ తట్టుకు వెళ్ళి చూచి నువ్వు నడిపించాలి. ఆయన సన్నిధిని మోషే అనుభవించినట్లుగా చూస్తుంటాం. ఆయన సన్నిధిని ఆ యొక్క కొత్త నిబంధనలో సౌలు అనుభవించినట్లుగా చూస్తుంటాం. ఆయన సన్నిధిని జక్కయ్య అనుభవించినట్లుగా చూస్తుంటాం. ఆయన సన్నిధిని అబ్రహాం అనుభవించినట్లుగా చూస్తుంటున్నాం. ఆయన సన్నిధిని ఆదాము అనుభవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. పిల్లరా, ఇలా చెప్తూ పోతే ఎంతోమంది ఉంటున్నారండి. మనం అయితే ఎలా అనుభవిస్తుంటున్నాం ఆయన సన్నిధి, మనం ఎలా అనుభవిస్తుంటున్నాం ఆయన సన్నిధి. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. ఎంత సింపుల్ టెక్నిక్స్ అండి ఇవన్నీ. ఆయన నిన్ను నన్ను ఆరాధించాలని కోరుకుంటున్నాడు, నిన్ను నన్ను ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. ఇదిగో నిన్ను నన్ను ఆయన స్తుతించాలని, గణపరచాలని. మనం ఎందుకు ఈ లోకంలో జీవిస్తుంటున్నాం, మనం ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతుంటున్నాం, ఎంత బ్రతికినా కూడా ఒకరోజు ఖచ్చితంగా మనం చనిపోవాల్సిందేనండి. ఎంత కోటీశ్వరుడైనా సరే మనం ఒకరోజు చనిపోవాల్సిందేనండి. ఆ చనిపోవాల్సింది ఎంత ఖచ్చితమో దేవుడు ఉన్నాడు అనేది కూడా అంతే ఖచ్చితమండి. ఎంత దేవుడు ఉన్నాడు అనేది నిజమో అదేవిధంగా నా యేసుక్రీస్తు ప్రభువు వారి సజీవుడే తిరిగి లేచాడనేది కూడా అంతే నిజమండి. నీ కోసం నా కోసం 39 కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కోసం నా కోసం ఆయన ఉమ్మిని సహించాడు. నీ కోసం నా కోసం ఆయన ఇదిగో తలకు ముళ్ళ కిరీటం, ఇదిగో చేతులకు మేకులు శీలలు, ఇదిగో పక్కలో బల్లెకు పోటు, కాళ్ళకు చేతులకు శీలలు, నీళ్ళు వెళ్ళ గాయపరచబడ్డాడు, అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, దూషించబడ్డాడు. ఇదిగో మౌనంగా పిలాతు దగ్గర ఆ సభలో నిలబడిపోయి ఉంటున్నాడు. వారి కేకలే గెలిచాను, బరబ్బాను రిలీజ్ చేయి అని చెప్పినాడు. వారి కేకలే గెలిచినాయి. ఆయన సిలువ వేయము. బహువా దేవా, ఎంత గొప్ప దేవుడు అంటే ఉన్న దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన సన్నిధిని మనం ఉండాలి. ఆయన నీ కోసం నా కోసమే రక్తం కార్చాడు. ఆయన నీ కోసం నా కోసమే ఈ భూలోకానికి వచ్చాడు, ఇంకెవరి కోసము కాదండి. మనల్ని ఏ విధంగా అయితే మట్టిలో తయారు చేసి సృజించుకున్నాడు. మనం నశించుట ఆయనకి ఇష్టం లేదు. మనం బాగుపడాలని, మనం పరలోక రాజ్యం చేరాలని, మనం నిత్యము ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యేసయ్య సన్నిధిలో మనం ఉండాలి. యేసయ్య సన్నిధిని గౌరవించాలి, యేసయ్య సన్నిధిని ఆరాధించాలి, యేసయ్య సన్నిధిలో ఆయన కొనియాడాలి, యేసయ్య సన్నిధిలో ఆయన గౌరవించాలి, యేసయ్య మహిమను చూడాలి, యేసయ్య తేజస్సును చూడాలి. అయ్యో యేసయ్య నీకు స్తోత్రమైన ప్రభువా, ఆ యొక్క రాజైన ఉజ్జయ కాలంలో యెషయా ప్రవక్త అంటున్నాడు, నా నోటికి ఎలా నేను ఆయన స్తుతించేది ఎలా, అయ్యో పాపినే, ఘోరమైన పాపినే అంటున్నప్పుడు ఇదిగో ఒక దేవదూత వచ్చి ఆ యొక్క కారుతో తీసినటువంటి నిప్పును తీసుకొచ్చి పెదవులకు తగిలించి ఇదిగో నువ్వు వెళ్ళి చెప్పు అనేక మందికి. ఈరోజు కూడా నేను చెప్పేది అదేనండి. మనం అనేక మంది యేసుక్రీస్తుని గురించి చెప్పాలి, ఆయన సన్నిధిని గురించి చెప్పాలి, ఆయన ఎలా దేవుడో చెప్పాలి, ఆయన ఎలా ఆరాధించాలో, ఎలా కీర్తించాలో, ఎలా మహిమపరచాలో ఆయన గురించి మనం చెప్పాలి. నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన రోగులకే వైద్యుడు కానీ పరిశుద్ధులకు కాదు. ఆయన చెప్తున్న ప్రతి మాట కూడా మనం నెరవేర్చాలండి. మనం సువార్త చేయాలి. ఇది ఈ యొక్క సువార్త యూట్యూబ్ ద్వారా ఈ సువార్తను ఎంతమందితో వింటున్నారు వారందరూ కూడా వారి శక్తి కొలది ఎట్లా వీలైతే వాళ్ళు అలాగా దేవుని గురించి చెప్పమని నేను మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ప్రియుడానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నది. నువ్వు అనేక విషయంలో వర్ధిల్లదు అని నీ మాట సెలవిస్తుంటున్నది ప్రభావ. అబ్రహాముని గురించి మేము ధ్యానించాము నైనా. అబ్రహాము ఏ విధంగా అబ్రహాముగా మారాడు, అబ్రహామును ఏ విధంగా సంతానంగా దీవించారు, ఏ విధంగా ప్రభు అబ్రహాము నీ దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి ఏ విధంగా తను దీవెన పొందుకున్నాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడో ప్రభు మీరు మాకు తెలియజేస్తున్నారు. ఆయన నీ సన్నిధిలో దీవెనలు ఉంటున్నాయి. నీ సన్నిధిలో ప్రభు అనేకమైనటువంటి విధమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ఉంటున్నాయి ప్రభు. నీ సన్నిధిలో మౌనంగా ఉంటే చాలు ఆయన. నీ సన్నిధిని అనుభవించి కృపను దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో మేము కొనియాడబడాలి ప్రభా. నీ సన్నిధిలో మిమ్మల్ని మేము మహిమపరచాలి నైనా, మిమ్మల్ని గౌరవించాలి. మీరు మాకు దేవుడునైనా, మీరు మాకు దేవుడునైనా. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు అని ఆ యొక్క మోషే చెప్తున్నాడు ప్రభా. దేవానికి స్తోత్రాలు చెప్తుంటున్నాం. మిరియాము తప్పు చేసినప్పుడు, మిరియాము అహరోను తప్పు చేసి వారు మోషేని సనుక్కుంటున్నప్పుడు దేవుడై ఉండి కూడా మీరు మాట్లాడుతుంటున్నారు ఆయన. మోషే గురించి ఏమనుకుంటున్నారు మీరు సనకప్పుడు అని మిరియాము అహరోనుతో చెప్పారు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. ఎంత గొప్ప దేవుడవునైనా దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ పాదాలకే నమస్కారం చేస్తుంటున్నాం ప్రభా.
మా దోషములను మా పాపము క్షమించండి. విన్న వాక్యం ఎంతమంది అయితే యూట్యూబ్లో వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా ప్రభావ మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయండి. వారు మీ ఆత్మలో వర్ధిల్లేటట్లు సహాయం చేయండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నప్పుడు అనేక విషయంలో నీ వర్ధిల్లు అన్న ప్రకారముగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నదన్న మాట ప్రభావ నెరవేరినట్లుగా సహాయం చేయండి. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండునన్న మాటను నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. కరుణారస సంపన్నుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవా స్తోత్రాలు, మహిమోన్నతుడ స్తోత్రాలైనా నీకే స్తుతి చెల్లిస్తున్నాను ప్రభావ. ఎంతమంది యొక్క యూట్యూబ్లో ఎంతమంది అయితే వింటున్నారో నీ వాక్యాన్ని వింటున్నారో ప్రభావ వారందరినీ మీరు ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి ప్రభావ. ముఖ్యంగా పీఠను ఆశీర్వదించండి ప్రభావ. ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య కొరకు ఎంతో ప్రయాసపడుతుంటున్నాను ఆయన. వారి ఇరువురిని మీరు ఆశీర్వదించండి, వారి దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి దీవించండి. వారికి కావాల్సినటువంటి ఫలాన్ని మీరు అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీరు ఇస్తే ఆశీర్వాదాలు ఎవరు ప్రభావ తీసేసుకుంటారు నాయన. మీరు డోర్స్ తెరిసి ఎవరు క్లోజ్ చేయలేరు నాయన. మీరు ఓపెన్ చేయండి ప్రభా. ఆశీర్వాదాలు అనేటివి మీరు ఓపెన్ చేసి అనుగ్రహించే దేవుడునైనా. ఆకాశ వాక్యాలు విప్పి పట్టజాలంటే దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రభా. మా దోషములు మా పాపం క్షమించమని ఎంతమంది అయితే నీ సన్నిధిని ప్రభావ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ దీవించమని అజిరేణు సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చుతున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన సన్నిధిని అనుభవిస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.